హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు భరత్ దోగ్రా విరచిత అంశంగా యుద్ధరహిత పరిష్కారం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. యుద్ధరహిత పరిష్కారం. ఇక వినండి. భరత్ దోగ్రా విరచితాంశం. కాశ్మీర్లోని పహల్గాంలో టెర్రరిస్టుల దాడి వెనుక పాకిస్తాన్ ఏ మేరకు జోక్యం చేసుకున్నది, యుద్ధం జరగకుండా ఇండియా టెర్రరిజంపై ఏ మేరకు స్పందిస్తుంది అనేది తెలియవలసి ఉంది. ఏప్రిల్ 22వ తేదీన యాత్రా కేంద్రంగా ప్రసిద్ధి చెందిన పహల్గాంలో యాత్రికులపై దాడి జరిపి 26 మంది యాత్రికులను టెర్రరిస్టులు హతమార్చారు. అత్యంత దారుణంగా కాల్పులు జరుపుతున్న టెర్రరిస్టుల నుంచి యాత్రికులను కాపాడేందుకు స్థానిక వ్యక్తి జోక్యం చేసుకోగా ఆయన్ని కూడా చంపివేశారు. ఈ దుర్ఘటనను ప్రపంచవ్యాప్తంగా ఖండించారు. దారుణంగా రెచ్చగొట్టిన వారిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించడమే గాక నిర్వాహకులు, నిధులు సమకూర్చిన వారు, ఈ దుర్మార్గాన్ని ప్రోత్సహించిన వారు జవాబుదారీతనాన్ని కలిగి ఉండాలని పిలుపునిచ్చింది. కాల్పుల్లో మరణించిన యాత్రికులు, గాయపడిన యాత్రికుల బంధువులు, సన్నిహితులను ఈ దుర్మార్గం తీవ్రంగా కలచివేసింది. దుర్మార్గమైన ఈ ఘటన ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. రెండు దేశాల మధ్య వైరం నెలకొని ఉంది. రెండు దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని పాలకులు ప్రకటించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తొలి నుంచి అమెరికా, బ్రిటన్ తమ చేత ఈ దుర్మార్గ కార్యకలాపాలను నిర్వహింపజేస్తున్నారని చెప్పటంతో పాకిస్తాన్ కుట్రలు బహిర్గతమవుతున్నాయి. ఇండియాపై దుర్మార్గమైన నిర్ణయాలు పాకిస్తాన్ తీసుకున్నది. దక్షిణాసియా ప్రపంచవ్యాప్తంగా శాంతిని కోరుకున్నట్లయితే తక్షణం టెర్రరిజం ముప్పును తగ్గించడంతో పాటు భవిష్యత్తులో ఉద్రిక్త చర్యలను నిరోధించాలి, యుద్ధ అవకాశాలను నివారించాలి. మొదటి నుంచి పాకిస్తాన్ ఈ దాడుల వెనుక ఉన్నదని ఇండియా గట్టిగా చెబుతూనే ఉంది. ఈ విషయాన్ని ప్రపంచమంతా విశ్వసిస్తుంది. పాకిస్తాన్ గత చరిత్రను చూస్తే జమ్మూ కాశ్మీర్లోనూ ఇండియాలోని ఇతర అనేక చోట్ల టెర్రరిస్టు దాడులకు పాకిస్తాన్ ప్రోత్సహిస్తూనే ఉంది. 2008లో ముంబైలో, 2001లో ఢిల్లీ పార్లమెంటు పైన టెర్రరిస్టులు భయంకరమైన దాడులు చేశారు. తన జోక్యం ఉందని ముందు పాకిస్తాన్ అంగీకరించదు. అనంతరం నెమ్మదిగా దాని దుర్మార్గాలు బయటపడతాయి. కొన్నిసార్లు పాకిస్తాన్ అంగీకరిస్తుంది. ఈలోపు పాకిస్తాన్లోనే ఆంతరంగిక గొడవలు చోటు చేసుకుంటాయి. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం విషయంలో పాకిస్తాన్ తప్పులను అంగీకరించింది. 2018లో నవాజ్ షరీఫ్ 3 సార్లు ప్రధానమంత్రి తమ దేశం ఎందుకు రెచ్చగొడుతుంది అని ప్రశ్నించారు. ప్రభుత్వంతో సంబంధం లేని వారు సరిహద్దులు దాటి ముంబైలో దాడులు జరిపి 150 మందిని హతమార్చారు. టెర్రరిస్టు గ్రూపులతో పాకిస్తాన్ కలిసి ఉంటుంది. పాకిస్తాన్ టెర్రరిజానికి పెట్టింది పేరు. ఈ విషయాన్ని అంతా గుర్తించారు. విస్తృతంగా రచనలు వచ్చాయి. పాకిస్తాన్ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు జమ్మూ కాశ్మీర్లోని టెర్రరిస్టు గ్రూపులతో గట్టి సంబంధాలు కలిగి ఉన్నాయని ధృవీకరణ జరిగింది. మరో ఇబ్బందికరమైన అంశం ఏమంటే పాకిస్తాన్ సైన్యం అసాధారణ సౌకర్యాలను కలిగి ఉంది. సైనిక జనరల్కు ప్రభుత్వాన్ని పాలిస్తున్న పౌర నాయకత్వాన్ని పక్కన పెట్టి తాము చొరవ తీసుకొని అత్యంత ప్రమాదకరమైన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. సైన్యం జోక్యంతోనే 1999లో ప్రారంభంలో కార్గిల్ మీదుగా చొరబాట్లు జరిగి క్రమంగా యుద్ధానికి దారితీసింది. ఇటీవల మరో తీవ్రమైన వ్యాఖ్యను పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ ఆసిం మునీర్ చేశారు. ఈయన కొంపలు తగలబెట్టే ప్రకటనలే చేస్తారు. పహల్గాంలో దాడులు జరిగే ముందు అసిం మునీర్ ఒక ప్రకటన చేశారు. దక్షిణాసియాలో
మత మైనారిటీలు ఏమాత్రం భద్రత లేకుండా ఉన్నారని, వీరిపై అసహనం, వ్యతిరేకత బాగా పెరిగాయి అన్నారు. అత్యంత తీవ్రమైన రెచ్చగొట్టే ప్రకటనలు ఆయన చేస్తారు. ఇతర దేశాలలో పాకిస్తాన్ ఏజెంట్లు తమకున్న సంపదను ఖర్చు చేసి దాడులు చేసి హింసను సృష్టిస్తున్నారు. పాకిస్తాన్లో ముఖ్యమైన స్థానాల్లో ఉన్న నాయకులు దుందుడుకు ప్రకటనలు చేస్తున్నారు. తరచుగా గతంలోనూ పాకిస్తాన్ దాడులు జరిపింది. పాక్ అనుకూల టెర్రరిస్టు గ్రూపులు ఈ దాడులు జరిపాయి. కశ్మీర్ దేశంలో బాగా కలిసిపోతున్న సందర్భంలో టెర్రరిస్టు గ్రూపులు యాత్రికులపై దాడులు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో పహల్గాంపై దాడులతో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ గట్టిగా మాట్లాడింది. అలా మాట్లాడినందువల్ల దానికి ఎలాంటి విశ్వసనీయత దక్కదు. అయితే అన్ని అంశాలను ఇండియా బయటపెడుతున్నందున అంతర్జాతీయంగా దర్యాప్తు జరిపేందుకు మాత్రం అంగీకరించింది. దర్యాప్తు జరిగే అవకాశం లేకపోవచ్చు. ఒకవేళ జరిగినా ఇది దీర్ఘకాల సమయం తీసుకుంటుంది. ఒకవేళ ఖచ్చితమైన ముగింపు వచ్చినప్పటికీ పాకిస్తాన్ మాత్రం సంబంధం లేదని చెప్పడం ద్వారా విశ్వసనీయతను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అంతర్జాతీయ దర్యాప్తు జరిపితే అది ఎంత మేరకు అసలు విషయాన్ని బయటపెడుతుంది? పాకిస్తాన్ ఇటీవల కాలంలో టెర్రరిజానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను, టెర్రరిస్టు గ్రూపులతో సంబంధాలను తగ్గించుకున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే, పహల్గాంలో తప్పనిసరిగా పాకిస్తాన్ జోక్యం ఉన్నట్లయితే ఇండియా ఏ విధంగా స్పందిస్తుంది? వివిధ స్థాయిల్లో ప్రపంచ శాంతికి ఇప్పటికే ముప్పు ఏర్పడింది. టెర్రరిజం ముప్పును తగ్గించాలని ఇండియా కోరుతుంది. అదే సమయంలో ఉద్రిక్తతలు పెరిగి యుద్ధానికి దారి తీయకుండా టెర్రరిజం ముప్పును తగ్గించాలి. టెర్రరిజానికి పాకిస్తాన్ మద్దతును వివిధ మార్గాల్లో తగ్గించాలని, వీలైన మేరకు ఎక్కువగా ఒత్తిడిని పెంచడానికి ప్రపంచ అభిప్రాయాన్ని సమీకరించాలి. జమ్మూ కాశ్మీర్లోనూ ఇంకా ఇతర ప్రాంతాల్లోనూ అనుమానిత టెర్రరిస్టులకు వ్యతిరేకంగా టెర్రర్ గ్రూపులపైన, వాటి నెట్వర్కులకు మద్దతు ఇవ్వకుండా అత్యంత జాగ్రత్తగా నిఘా వర్గాలు సమతుల్యంగా వ్యవహరించడానికి ఇండియా తగిన చర్యలు తీసుకోవాలి. జమ్మూ కాశ్మీర్లో ఇండియా ప్రభుత్వం మెరుగైన భద్రతా ఏర్పాట్లను చేయాలి. యుద్ధ అవకాశాలు పెరగకుండా, ఉద్రిక్తతలు మించకుండా చూడాలి. టెర్రరిస్టు దాడులను ఏమాత్రం పట్టించుకోకుండా పాకిస్తాన్ పదే టెర్రరిస్టు దాడులను ప్రోత్సహిస్తున్నది. సామాన్య ప్రజలపై ఉద్రిక్తల ప్రభావం చూపకుండా ఇండియా, పాకిస్తాన్లు సహకార దృక్పథాన్ని అవలంబించాలి. రెండు దేశాల పర్యాటకులు ఏ కారణం చేతనైనా జమ్మూ కాశ్మీర్లో నిలిచిపోయి తమ సొంత దేశానికి సకాలంలో వెళ్ళలేకపోతే వారికి సహకరించాలి. మైనారిటీలకు వ్యతిరేకంగా ఎటువంటి హింసను, ఉద్రిక్తతలు పెరగకుండా రెండు దేశాలు వేగంగా నిరోధక చర్యలు చేపట్టాలి. నదీ వ్యవస్థలపై రెండు దేశాలు రక్షణ దృక్పథాన్ని కలిగి ఉండాలి. దక్షిణాసియాలో ఉమ్మడి వారసత్వ సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి అంటూ యుద్ధరహిత పరిష్కారం కోసం భరత్ దోగ్గరా అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.